తిరుమల లడ్డూ వ్యవహారం చుట్టూ ఆంధ్రప్రదేశ్ పాలకులు సాగిస్తున్న రాజకీయం చివరికి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకు కూడా చిరాకేసినట్లుంది. అసలు తిరుమల శ్రీవారి మీద, శ్రీవారి ప్రసాదం మీద రవ్వంత ఎవరికైనా విశ్వాసం, భక్తి ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ పాలకపక్షం చేస్తున్న ఈ రాజకీయాన్ని చూసి ఖచ్చితంగా చిరాకేస్తుంది. అందుకే అనుకుంటా విహెచ్పి వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేశారు, అఫీషియల్గా విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. తిరుమల లడ్డు విషయంలో సిట్ నివేదిక, విశ్వ హిందూ పరిషత్ స్పందన అంటూ వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేశారు. తిరుమల లడ్డు అపవిత్రత విషయం రాష్ట్రంలో ఒక రాజకీయ అంశంగా మారుతున్నదని విశ్వ హిందూ పరిషత్ విచారం వ్యక్తం చేస్తుంది. దీనివల్ల ధార్మికతకు భక్తుల విశ్వాసాలకు భంగం వాటిల్లుతున్నదని విశ్వ హిందూ పరిషత్ భావిస్తున్నది. పవిత్ర తిరుమల లడ్డూను పార్టీలు రాజకీయ అంశంగా మార్చవద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. డైరెక్ట్గా పేర్లు చెప్పి విజ్ఞప్తి చేసినా సరిపోయేదిలే, కానీ పర్లేదు, వీళ్ళు డైరెక్ట్ అట్లా చేయరు కదా. పవిత్ర తిరుమల లడ్డూను పార్టీలు రాజకీయ అంశంగా మార్చవద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి రాజకీయ పరస్పర ఆరోపణలకు లడ్డూ అంశాన్ని, పవిత్ర తిరుమలను వేదిక చేసుకునేవద్దు. పరస్పర రాజకీయ ఆరోపణలు ఏమున్నాయి సార్? ఇక్కడ ఒకరు లేదు, అంతా పవిత్రంగా ఉంది, తిరుమలను ప్రసాదాన్ని రోడ్డు మీదకు తీసుకురాకండి అంటుంది వైసీపీ. తీసుకొస్తున్నారు కూటమి పార్టీలు. ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతున్నది. ఇంకా లోతైన దర్యాప్తు జరిగి బాధ్యులు అందరికీ తప్పనిసరిగా శిక్ష పడాలి. లడ్డు అంశము కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణల విషయంలో పార్టీలు సంయమనం పాటించమని కోరుతున్నాం. భక్తుల విశ్వాసాలు, మనోభావాలు దెబ్బతినేలా ఎవరూ ప్రకటనలు చేయరాదని విహెచ్పి కోరుతున్నది. గతంలో కూడా కోర్టు లడ్డు విషయంలో ఎవరూ స్పందించవద్దని చెప్పిన విషయం మనం గుర్తుంచుకోవాలి. స్వచ్ఛమైన ఆవు నెయ్యి లడ్డూలో కలవలేదు అనే విషయం ఎంత నిజమో, రాష్ట్రంలో యథేచ్ఛగా ఆవుల అక్రమ రవాణా, గోవధ జరుగుతున్నది అన్నది కూడా అంతే నిజం. వీటిని అరికట్టడానికి కఠినమైన చర్యలు అవసరమని విహెచ్పి మరియు హిందూ సమాజం భావిస్తున్నది. కోర్టు పర్యవేక్షణలో, దర్యాప్తు సంస్థల విచారణలో లడ్డూ దర్యాప్తు జరుగుతున్నది. కావున అందరూ సంయమనం పాటిస్తే కోర్టు తీర్పు ఇస్తుందని, తప్పు చేసిన వాళ్లకు శిక్షలు వేస్తుందని విహెచ్పి భావిస్తోంది. కోర్టు విధించే శిక్షలను విధిగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. స్వామివారి విషయంలో, ఆలయ పవిత్రత విషయంలో, హిందువుల మనోభావాల విషయంలో స్వామివారికి తోడుగా, భక్తులకు అండగా, హిందూ సమాజానికి చేదోడుగా విశ్వ హిందూ పరిషత్ ఉంటుందని తెలియజేస్తున్నాం. తనికెళ్ల సత్యరవికుమార్ కార్యదర్శి పేరుతో ఒక ప్రకటన విడుదలైంది. నేరుగా వీళ్ళను ఉద్దేశించే డైరెక్ట్ వాళ్ళ పేర్లు రాయలేక ఈ ప్రకటన రిలీజ్ చేసినట్లే ఉంది. కానీ మన ఆంధ్రప్రదేశ్లో పాలకులకు కళ్ళు తెరిస్తే మంచిదే.